హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన టాలీవుడ్ సినిమాల్లో పెద్ద పెద్ద స్టార్లలో పాన్ ఇండియా సినిమాలు చేసిన హీరోలలో ప్రభాస్ అన్న కానీ, అల్లు అర్జున్ అన్న కానీ, తారక్ అన్న కానీ, రామ్ చరణ్ గారు కానీ, సో ఈ నలుగురు హీరోలు మీద ఎన్ని కోట్ల బిజినెస్ అయినా ఈజీగా పెట్టవచ్చు అనే విధంగా అయితే ప్రొడ్యూసర్స్ నమ్ముతారు. సో ఈజీగా వీళ్ళ సినిమాలకి ఎటువంటి టాక్ అయినా సరే 300 to 400 crores అయితే ఈజీగా వచ్చేస్తాయి. అలాంటిది మంచి టాక్ వస్తే, సూపర్ హిట్ టాక్ వస్తే కనుక ఈజీగా 1000 కోట్లు కొట్టగలిగే సత్తా ఉన్న హీరోలు అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ దానికి చాలాసార్లు ప్రభాస్ అన్న ప్రూవ్ కూడా చేసిండు. సో దేవర సినిమా ఇప్పుడు 27కి అయితే రాబోతుంది. సో RRR తర్వాత మొదటి సోలో సినిమా కాబట్టి ఇప్పుడైతే ఈ మాటనైతే చాలామంది ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటున్నారు. సో మన టాలీవుడ్ నుంచి ప్రభాస్ అన్న 6 times అయితే 150 crores షేరింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ బన్నీ వచ్చేసి 2 times అయితే చేయడం జరిగింది. అండ్ RRR నుంచి తారక్ అన్న అండ్ రామ్ చరణ్ గారు అయితే 1 time అయితే చేయడం జరిగింది. అండ్ 200+ వచ్చేసి ప్రభాస్ అన్న 5 times చేయడం జరిగింది. అండ్ RRR నుంచి వీళ్ళిద్దరూ 1 time అయితే చేయడం జరిగింది. సో ఆ రికార్డ్ని ఇప్పుడు తారక్ అన్న బ్రేక్ చేస్తాడా లేదా అనేది చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు. సో RRR తర్వాత చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా కాబట్టి, అండ్ దేవర మీద ఇప్పటికీ చాలా హైప్ ఉంది. అండ్ ఇప్పటికైతే ట్రైలర్ టీజర్ వదిలారు. సో వాటికి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. సో ప్రభాస్ అన్నకైతే తన నుంచి తను చాలా ట్రై చేసిండు, ఇప్పటికే ఆ రికార్డ్స్ అనేది క్రియేట్ చేసిండు. సో నా తారక్ అన్న టైం, తారక్ అన్న కూడా అదే రికార్డ్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైతే మన TFI నుంచి మన హీరోలు ఈ రికార్డ్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నారో, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ తారక్ అన్న వంతు కాబట్టి తారక్ అన్న కూడా తన సినిమాతోటి ఆ రికార్డ్ని, వాళ్ళ షేరింగ్ని అలాగే ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ అలాగే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలనే విధంగా అయితే అంటున్నారు. సో ఇప్పుడు మనకు గేమ్ చేంజర్ కానీ, పుష్ప 2 కానీ, దేవర కానీ, సో వీళ్ళు ముగ్గురు అయితే రావడం జరుగుతుంది. సో వీళ్ళ ముగ్గురికి వీళ్ళకి మనకు బన్నీ అన్నకి వచ్చేసి 2 ఉంటే వీళ్ళకిద్దరికి కలిపి 1 ఉంది కాబట్టి, సో ఆ రికార్డ్ సంఖ్యని మళ్ళీ ముందుకు తీసుకెళ్తారా లేదా అనే విధంగా అయితే అంటున్నారు. సో ఖచ్చితంగా 3 సినిమాల మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది, మంచి హైప్ ఉంది. అండ్ మంచి టాక్ వస్తే ఈజీగా 500 to 1000 crore కొట్టే సత్తా ఉన్న హీరోలు ఉన్నారు. సో కాబట్టి లైనప్లో కూడా మంచి స్టోరీలు ఉన్నాయి. సో మంచి కట్అవుట్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి టాక్ వస్తే ఆ రికార్డ్ని ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ అనేది ఖచ్చితంగా ముగ్గురికి ఉంది. సో యాజ్ ఆఫ్ నో అయితే తారక్ అన్నకు ఉంది కాబట్టి, వాళ్ళిద్దరికంటే ముందు తారక్ అన్న రావడం జరుగుతుంది కాబట్టి, తారక్ అన్న ఈ రికార్డ్ని తనకంటూ ఇప్పుడు ఉన్న రికార్డ్ వచ్చేసి ఇద్దరికి ఉంది కాబట్టి తారక్ అన్న కూడా తన పేరు మీద సింగిల్ 150 or 200 షేరింగ్ రికార్డ్ని క్రియేట్ చేస్తారా లేదా అనేది దేవరతో అయితే తెలుస్తుంది. మనకు ఖచ్చితంగా క్రియేట్ చేసే ఛాన్సెస్ అనేది గట్టిగా కనిపిస్తున్నాయి. అండ్ ఆల్రెడీ మనకు అల్లు అర్జున్ గారికి కూడా 2 అయితే ఉన్నాయి. సో ఆయన కూడా పుష్ప 2తో మళ్ళీ దాన్ని ఖచ్చితంగా కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో గేమ్ చేంజర్ నుంచి కూడా రామ్ చరణ్ గారికి 2 అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. సో ముగ్గురు కూడా ఆ రికార్డ్ని ఇలా కంటిన్యూ చేయాలనేసి అయితే అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.